హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 13 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ కన్సీడ్. కన్సీడ్ కన్సీడ్ మీనింగ్ ఒప్పుకొనుట. ఎగ్జాంపుల్, My family concedes that I am the best at analyzing. విశ్లేషించటంలో నేను దిట్ట అని మా కుటుంబం ఒప్పుకుంటారు. సెకండ్ వర్డ్ కన్సీవ్. కన్సీవ్ కన్సీవ్ మీనింగ్ ఊహించుట. ఎగ్జాంపుల్, మోస్ట్ పీపుల్ కెనాట్ కన్సీవ్ ది ఐడియా ఆఫ్ డెత్. చాలామంది మరణం గురించి ఊహించుకోలేరు. It is also the biological term for a woman becoming pregnant. ఒక మహిళ గర్భం దాల్చటాన్ని కూడా కన్సీవ్ అంటారు. థర్డ్ వర్డ్ కాండక్ట్. కాండక్ట్ కాండక్ట్ మీనింగ్ ప్రవర్తన. ఎగ్జాంపుల్, స్కూల్స్ ఇష్యూ కాండక్ట్ సర్టిఫికెట్స్ టు స్టూడెంట్స్ లీవింగ్. విద్యార్థులు పాఠశాలలను వదిలి వెళ్ళేటప్పుడు పాఠశాలలు వారికి ప్రవర్తన సర్టిఫికెట్ను జారీ చేస్తాయి. అదే పదాన్ని మనం కండక్ట్ 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 అని నిర్వహించటాన్ని మాట్లాడేటప్పుడు పలుకుతాము. కాండక్ట్ అంటే ప్రవర్తన, కండక్ట్ అంటే నిర్వహించుట. ఎగ్జాంపుల్ ఫర్ కండక్ట్, ఇండియా కండక్టెడ్ G20 సమ్మిట్ ఇన్ 2022. భారతదేశం G20 సదస్సును 2022లో నిర్వహించింది. నెక్స్ట్ వర్డ్ క్లీషేయ్. క్లీషేయ్ క్లీషేయ్ మీనింగ్ మూసధోరణిలో వాడే పదం. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ క్లీషే టు థింక్ దట్ ఫస్ట్ ర్యాంకర్స్ సెటిల్ డౌన్ వెల్ ఇన్ లైఫ్. చదువులో ప్రథమ స్థానాల్లో ఉండేవారు జీవితంలో బాగా సెటిల్ అవుతారు అని అనుకోవడం ఒక మూసధోరణి. And the last word couture. Couture couture meaning దర్జీ పని లేదా డిజైనింగ్. ఎగ్జాంపుల్, ఇన్ టుడేస్ ఫ్యాషన్ వరల్డ్ there are many couture brands. ఈనాటి ఫ్యాషన్ ప్రపంచంలో చాలా డిజైనింగ్ బ్రాండ్స్ ఉన్నాయి అని అర్థం. That's all for today. Thank you.